Ban is easy, but regulation is smart. So let us see this story. So recent గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ని పాస్ చేసింది. అండ్ ఈ బిల్లో ఆన్లైన్ లో రియల్ మనీ పెట్టి ఆడే గేమ్స్ ని బ్యాన్ చేసి ఓన్లీ ఈ గేమ్స్ అండ్ సోషల్ గేమ్స్ ని మాత్రమే ప్రమోట్ చేయాలి అనుకుంటుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ బిల్ ని ఎలాంటి డిస్కషన్స్ డిబేట్స్ లేకుండా ఫాస్ట్ గా పాస్ చేయడం జరిగింది. ఈవెన్ లీడర్స్ ప్లేయర్స్ అండ్ స్టేట్ ఒపీనియన్ తీసుకోకుండా పాస్ చేయడం వల్ల చాలా ఇష్యూస్ అనేది రేస్ అయ్యాయి. ఆ ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఈ బిల్ పాస్ చేయడం వల్ల వచ్చిన కన్సర్న్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి చాలా మంది యూత్ ఈ గేమింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపింగ్, డిజైనింగ్, అనాలిటిక్స్. సో వీళ్ళు జాబ్ కోల్పోతారనే భయం. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఈ ఆన్లైన్ గేమ్స్ మీద జిఎస్టీ అనేది కలెక్ట్ చేస్తారు. ఆ జిఎస్టీ అనేది సెంట్రల్ అండ్ స్టేట్స్ కి రెవెన్యూ గా ఉంటుంది. అండ్ ఈ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది అని. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి సడన్ గా ఇలాంటి బిల్ పాస్ చేసి బ్యాన్ చేయడం వల్ల మన ఇండియా మీద ఉన్న నమ్మకం కోల్పోతుంది. అండ్ ఈవెన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. అండ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఇచ్చే రీజన్ ఏంటంటే ఇలా ఆన్లైన్ గేమింగ్ వల్ల అడిక్షన్ అండ్ ఫినాన్షియల్ లాస్ అనేది యూత్ ఫేస్ చేస్తున్నారని గవర్నమెంట్ అంటుంది. బట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ మాత్రం ఇలా కంప్లీట్ గా బ్యాన్ చేయకుండా కంపల్సరీ కొన్ని గేమింగ్ టూల్స్ ని యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ కేవైసీ ఆర్ డిపాజిట్ లిమిట్స్, సెల్ఫ్ ఎక్స్క్లూజన్ అలాంటివి అన్నిటివి యూజ్ చేసి మనం కంట్రోల్ చేయాలి అంటున్నారు. అకార్డింగ్ టు ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ వచ్చేసి స్టేట్ సబ్జెక్ట్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకొని ఇది కంప్లీట్ గా బ్యాన్ చేయడం వల్ల ఈవెన్ ఫెడరలిజం ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ దీనికి బెస్ట్ వే ఏం చెప్తున్నారంటే ప్రాపర్ గా రెగ్యులేట్ చేయడం అండ్ ప్రాపర్ గా ట్యాక్స్ కలెక్ట్ చేయడం అండ్ అలాగే సేఫ్ మెథడ్స్ ని యూజ్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్ కి మనం సొల్యూషన్స్ అనేది తీసుకురావచ్చు అని చెప్తున్నారు.